హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. మన చిన్నప్పటి నుండి ఇంట్లో ఎవరిదైనా బర్త్డే అయినా, పండగ వచ్చినా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ కి తప్పక చేసే స్వీటే సేమియా పాయసం కదా. సేమియా పాయసం అందరు ఎన్నో రకాలుగా చేస్తారు. ఈ రోజు మన కిచెన్ లో నా స్టైల్లో సేమియా పాయసం ఎలా చేస్తానో చూపిస్తాను రండి. సేమియా పాయసం కొంతమంది పాలు పాలుగా తినేదానికి ఇష్టపడతారు, కొంతమంది క్రీమీ సేమియాలా తినేదానికి ఇష్టపడతారు కదా. మా ఇంట్లో అయితే పాలు పాలుగా అస్సలు తినరు, క్రీమీ సేమియా తినడానికి ఇష్టపడతారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. రెండు రకాలుగా సేమియా పాయసం ఎలా చేయాలో ఈజీగా చూపించాను. పాయసం చేసే గిన్నెలోకి 2 టీ స్పూన్లు నెయ్యి హీట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోండి. నేను ముందుగా కొన్ని జీడిపప్పు అండ్ బాదం పలుకులు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. మీ దగ్గర సారపప్పు ఉంటే పాయసం అంతా అయిపోయాక కొంచెం సారపప్పును పాయసంలో మిక్స్ చేసుకొని టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నాకు ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇదే నెయ్యిలో మన ఇంట్లో టీ తాగే గ్లాస్ తో 1 గ్లాస్ వరకు సేమియా తీసుకున్నాను. సేమియాని లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే గిన్నెలో ఆల్రెడీ కాచిన పాలు ఏ గ్లాస్ తో సేమియా తీసుకున్నారో అదే గ్లాస్ తో 3 గ్లాసుల వరకు పాలు తీసుకున్నాను. పాలు జస్ట్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో సేమియాను ఉడికించుకోండి. కరెక్ట్ గా చెప్పాలంటే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సేమియా జస్ట్ ఇలా కట్ అయితే సరిపోతుంది. సేమియా మరీ ఎక్కువ ఉడికిచ్చేసిన పాయసం చల్లారే కొద్దీ గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. ఏ గ్లాస్ తో అయితే సేమియా తీసుకున్నారో అదే గ్లాస్ తో 3/4 గ్లాస్ వరకు పంచదార, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం రెడీ. ఇప్పుడు సేమియా పాయసం చేసిన చిక్కటి పాలు వేసుకోండి, టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి సేమియా పాయసం ట్రై చేయండి. లంచ్ కి ముందు చేసి పెట్టారంటే మీరు లంచ్ చేసే లోపల ఈ లంచ్ లో ఒక క్రీమీ డెజర్ట్ రెడీ అయిపోతుంది. లేదా మేము పాలు పాలుగా తింటాం, ఇలా ఇష్టం ఉండదు అనే వాళ్ళు 1 గ్లాస్ సేమియాకి 4 గ్లాసెస్ వరకు కాచిన పాలు వేసుకోండి. మీ స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. నేను చూపించిన కొలతలతో ఒక్కసారి సేమియా పాయసం ట్రై చేయండి. పాయసం అయిపోయిన వెంటనే స్టవ్ మీద నుండి పాయసం ని దించేసి మూత పెట్టేసి ½ an hour వదిలేస్తే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా క్రీమీ సేమియా రెడీ అయిపోద్ది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా తరపున మీ అందరికి ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితికి నా స్టైల్లో క్రీమీ సేమియా ట్రై చేస్తారా? చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.